అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు ఎంతగానో శ్రమించారని, ఆ సమయంలో రాజకీయంగా 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్తో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడంలో శ్రద్ధ చూపటం లేదని మండిపడ్డారు. అన్నా చంద్రన్న, పవనన్న యువ నాయకులు, భావి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కొనియాడుతున్న లోకేష్ బాబు గారికి సూటిగా మా దివ్యాంగుల తరఫున సూటిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. జిఎస్టీకి ఇప్పుడు ఒకప్పుడు 18%, 28% ఉన్న జిఎస్టీని తగ్గించామని చెప్పి సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదే కేంద్ర ప్రభుత్వం 2016లో మా దివ్యాంగుల జీవితాలు బాగుపడటం కోసం, రాజ్యాంగం ప్రసాదించిన మా హక్కులు సాధించుకోవటం కోసం ఒక చట్టం చేసింది. ఆ చట్టాన్ని 9 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు పరచలేదు? దివ్యాంగులు అంటే మనుషులు కాదా? దివ్యాంగులకు కూడా ఓటు హక్కు ఉన్న సంగతి మీరు మర్చారా? మేము మనుషుల్లో ఒక భాగమే. కూటమి ప్రభుత్వం విజయానికి మా యొక్క చర్మం ఒలిసి పనిచేశాం. కాబట్టి మాకు 2026 జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 2023 మంగళగిరి పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీసులో మాకు రాజకీయ రిజర్వేషన్ 5% ఇస్తానని మాట ఇచ్చారు, ప్రమాణం చేశారు. మరి మర్చిపోయారా? కాబట్టి మేము మనుషులుగా గుర్తించి మాకు తప్పనిసరిగా 5% స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమని సందర్భంగా కోరుతూ జై దివ్యాంగ, జై జై దివ్యాంగ.